హలో అండి, అందరికీ నమస్కారం అండి. అందరూ బాగున్నారా? ఇవేంటంటే ఆవు పాలతో చేస్తానండి శివలింగం. కొంచెం హైట్ రావాల్సింది కానీ నాకు తెలియలా, చిన్న గ్లాస్లో పోసి పెట్టానమాట. ఇవి చూసారండి, శంకు పుష్పాలు అనమాట. ఇవాళ మన శివయ్య తండ్రికి ఎన్ని రకాల పువ్వులు వచ్చేసినాయి అనుకున్నారు. శంకు పుష్పాలు, తెల్ల జిల్లేడు పువ్వులు, ఇదిగోండి ఇదేమో బ్లూ శంకు పుష్పం అండి, ఇదేమో వైట్ పుష్పం అనమాట. మన శివయ్య తండ్రి గారికి ఈ పూలన్నీ ఎక్కడ వింటే మా జీలక్క వాళ్ళ ఇంటికి వెళ్ళి తెచ్చానండి. ఎప్పుడు ఇదిగోండి, అసలు మన శివయ్య తండ్రి గారికి ఈ సంవత్సరం మారేడు దళం కూడా వచ్చింది. అంటే తొందరగా మనం వెళ్ళి తెచ్చుకోలేం కదండి. ఈయన కొంచెం చేయి బాగుంటే బండి వేసుకెళ్ళి ఎక్కడికైనా వెళ్ళి తీసుకొచ్చేసేవారు. ఇప్పుడు లేదు కదండి, అందుకని నేను జీలక్కాల ఇంటికి వెళ్ళి పూలు తెచ్చుకున్నానండి. జీలక్కాల ఇంటికాడ చాలా రకాల పూలు ఉంటాయి అన్నమాట. వాళ్ళ ఇంటికి వెళ్ళి తీసుకొచ్చాను. మన శివయ్య తండ్రి గారు ఎలా ఉన్నారు చెప్పండి. అందరికీ, మన ఫ్యామిలీ అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు అండి. అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలండి. తెల్ల జిల్లేడు పూలు అయితే బోల్డ్ అన్నీ వచ్చేసినాయండి. నిజంగా ఎంత బాగా వచ్చినాయి అంటే ఊరు అవతలకి వెళ్ళి కోసుకొచ్చానండి. పాపం నేను అటు వెళ్ళటం చూస్తూ ఒక తమ్ముడు కనిపించాడు, మా తమ్ముడే. తను ఎక్కడికి వెళ్తున్నాక్క అంటే ఇలాగా జిల్లేడు పూలు కమ్మంటే మన ఇంటికాడ ఉన్నాయి కోసుకురానక్క అంటున్నారు. పాపం అలా చేస్తారండి మా పిల్లలందరూ, ఏదైనా సాయం చేసి పెడతారనమాట. మా బాబాయ్ అయితే ఇందాక పూలకి వెళ్ళా కదండి, ఆ పువ్వు కోసి ఈ పువ్వు కోసి అని చెప్తున్నారు మా జీలక్కకి. నేనేమోను అని నవ్వుతాక అంటా ఉందనమాట. నేను ఎక్కువ వెళ్ళండి పూలకి గట్ట, ఇంకా ఉన్న వాటితోనే అడ్జస్ట్ అయి చేసేస్తూ ఉంటాను. కానీ ఈరోజు వెళ్ళి పూలు మన ఇంటికాడ అది మట్టి తోలలేదని ఇంకా మొక్కలు వేసుకోవడం ఇంకేం మొదలు పెట్టలేదండి, లేదనమాట. ఇంకా అందుకని వెళ్ళి తెచ్చుకున్నాను అనమాట. మన శివయ్య తండ్రి గారు ఎలా ఉన్నారండి? చాలా చాలా బాగున్నారు కదండి. ఆ శివయ్య తండ్రి మన ఇంటికి వచ్చేసినట్టు ఉంది కదా. ఆవు పాలతో అండి, నాటావులు ఉంటే జెర్సీ ఆవులు గట్ట కాదు, మనకు ఆవు పాలు ఇప్పుడు దగ్గరలో కేంద్రం ఉందనమాట. ఉంటాయండి అని చెప్పి అన్నారు, ఇస్తానండి నేను అన్నారు కేంద్రం మంగరాజు గారు. పాపం ఇచ్చారనమాట. ఎంత బాగుంది యాండి. వెళ్ళమ్మో తప్పునన్నా, ఇన్ను తల్లి బంగారు తండ్రి తప్పునన్నా, ప్లీజ్ కన్నయ్య ప్లీజ్ నన్ను వెళ్ళిపోవే, బయటకు వెళ్ళిపోవే అమ్మ. ఎంత బాగున్నారో చూడండి, చాలా చాలా బాగున్నారు. ముద్దొచ్చేస్తున్నారు కన్నయ్య, ఎంత బాగున్నారో మా శివయ్య తండ్రి. ఇవాళ ఎన్ని రకాల పువ్వులు పుష్పాలు ఎన్ని వచ్చేసినాయి అనుకున్నారు. చాలా రకాలు వచ్చినాయండి మన శివయ్య తండ్రి గారికి. ఎంత బాగున్నారో శివయ్య. ఇగోండి బొగడబంతి పువ్వులు కదా మా జీలక్కల ఇంట్లో ఇవన్నీ. అప్పుడు మనం ఇంటిలో అద్దుకున్న వాళ్ళ ఇంటి పిన్ని వాళ్ళ ఇంట్లో కూడా చాలా పూలు ఉంటాయి కానండి, వాళ్ళ ఇంటికి నేను వెళ్ళలేదు, ఇవే సరిపోతాయి అనేసి. అసలు ఆ వైట్ పువ్వులేనా అవేనా ఇవన్నీ చాలా వచ్చినాయి అనమాట. మన శివయ్య తండ్రి గారు ఎలా ఉన్నారో చెప్పండి. ఆ శివయ్య తండ్రి ఆశీస్సులు మనందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి.